శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి వారు పక్కాగా ఒక భయంకరమైన వార్త అయితే ఈరోజు వినబోతున్నారు. మీ యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు అయితే రాబోతుంది. ఇదంతా జరగడానికి ఖచ్చితంగా ముహూర్తంగా చెప్పొచ్చు. ఏమిటి ఆ వార్త, ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. వీరికి మనోచాంచల్యత ఉంటుంది. మాట విషయంలో ఈ రోజు జాగ్రత్త. ఎవరికైనా మాట ఇచ్చే విషయంలో, ఎవరి మాట అయినా వినే విషయంలో, మీరు మాట్లాడే విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ఎప్పుడూ కూడా ఖాళీగా కనిపించరు. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటుంది. ఈ రోజున దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 దాటాక ఒక పెద్ద అశుభ వార్త వినబోతున్నారు. ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే డబ్బు మీకు వస్తుందో దానికి సంబంధించి ఒక నష్టపూరితమైన వార్త వినబోతున్నారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీరు ఉన్న రంగాల్లో ఏ విధంగా అయినా కావచ్చు. మీకు వచ్చే కీలక ఆదాయ మార్గం త్వరలోనే మోసుకుపోబోతుంది. అశ్రద్ధ వహించొద్దు. ఇక ఈ జాగ్రత్తలు తీసుకోండి. అప్డేట్ అవ్వండి. కుల వృత్తులు చేస్తున్న వారు, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా ఈరోజు జాగ్రత్త. ధనం విషయంలో పెట్టుబడుల సలహాలు కూడా పాటించొద్దు. ₹1 పెట్టినా అది నష్టం కిందకే జమ అయిపోతుంది. లక్ష్మీదేవి అనుకూలత లేదండి. కావున డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. వచ్చే ప్రతి ₹1 ఏదో ఒక విధంగా ఆగిపోవడం, మొండి బకాయి వసూలు కాకపోవడం, వస్తున్న ఆదాయం అనుకున్న చివరి క్షణంలో ఆగిపోవడం, రావాల్సిన ధనాన్ని ఎవరైనా రాకుండా మిమ్మల్ని అడ్డుకోవడం, ఇలా సంభవించవచ్చు. ఈ యొక్క వార్త విని కోపంతో ఊగిపోతారు. చాలా వరకు మానసిక అశాంతికి గురి అవుతారు. ఈ రోజున ఈ రాశి జాతకులు ఏ రంగంలో ఉన్నా ఇలా వస్తుంది అని కాదండి. కొంతమందికి ఇలా అననుకూలత ఉంది. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు కొంచెం ఎక్కువగానే ఫలితం ఉంది. ఒక కీలక ఆలోచన చేసి అమలు విషయంలో కాస్తంత జాప్యం చేస్తారు. తీసుకునే నిర్ణయం బంగారు భవిష్యత్తుకు బాట కావాలి, కానీ ఇబ్బంది పూరిత వార్త కాకూడదు. కావున చేసే ఆలోచన, సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైనా అనుభవజ్ఞుల సలహాని కానీ, కుటుంబ సభ్యుల సలహాని కానీ పరిగణలోకి తీసుకోండి. భాగస్వామ్యులతో ఇదివరకు ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు మీకు ఒక అడుగు ముందుకు వేసే యోచన వస్తుంది. వారితో కలిసి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనే ఆలోచన తప్పక చేస్తారు. ఉద్యోగస్తులు మీ జీవితంలో కూడా కొన్ని ప్రత్యేక సవాళ్లు ఎదుర్కోవాలి. ఈ రోజున స్థితిగతుల్లో మార్పు వస్తుంది. కావున ఓర్పుగా ఉండండి. వాటిని అధిగమించడానికి దైవమే మీకు తోడుగా ఉంటుంది. చూశారు కదా, నిత్యం శివారాధన మాత్రం వీరికి బలాన్ని, తెగింపుని, అలాగే ఆత్మస్థైర్యాన్ని కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.